హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బిగ్ బాస్ 9 రివ్యూస్. సో ఇంకా మొదలెడదామా? మొదలెడదాం. ఈరోజు చాలా కంటెంట్ వచ్చింది. నేనైతే నాకైతే అదేంటి స్పైడర్ సినిమాలో విలన్ లాగా ఈరోజు కంటెంట్ మొత్తం నేను ఎంజాయ్ చేశాను, ఆనందం పొందాను. సో మనం ఆ కంటెంట్ అంతా మాట్లాడే ముందు నేను ఆబ్వియస్లీ మనం ఈ నామినేషన్స్ గురించి ఆల్రెడీ మాట్లాడుకొని వదిలేసాం కాబట్టి ఏవైతే బ్యాలెన్స్ నామినేషన్స్ ఉన్నాయో వాటి నుంచి మనం కంటిన్యూ చేద్దాం. సో ఈరోజు ఫస్ట్ నామినేషన్ కోసం చేయడానికి హేమర్ అది ఏదైతే టాస్క్ ఉందో ఆ టాస్క్లో పార్టిసిపేట్ చేసింది మన ఇమాన్యుయల్ అండ్ అలాగే భరణి గారు. వాళ్ళిద్దరూ వస్తే ఫిజికల్ ఫిట్నెస్ వల్ల భరణి గారు ఈ మన ఈ ఫిజికల్ ఫిట్నెస్ వల్ల అది యూజ్ అయిందో మరేంటో తెలియదు కానీ కొంచెం ఇమాన్యుయల్ ఫ్యాటీ బాడీ కాబట్టి మీరు కూడా ఫ్యాటీ బాడీ వల్ల ఏంటో కానీ మన ఇమాన్యుయల్ తను రీచ్ కాలేకపోయాడు. భరణి వచ్చేసారు, హ్యామర్ తీసుకున్నారు, సంజనాన్ని నామినేట్ చేసి హ్యామర్ ఏమో శ్రీజకి ఇచ్చారు, శ్రీజ వచ్చేమో సంజనాని కాదని తనుజాని నామినేట్ చేయడం జరిగింది. లాగ్ లేకుండా సింపుల్గా అయిపోయింది. అయితే ఇక్కడ తనుజాని నామినేట్ చేసినప్పుడు వాళ్ళు చెప్పిన పాయింట్స్ ఏవైతే ఉన్నాయో అవి నాకు నా వరకు పర్సనల్గా నాకైతే అంత బాగా నాకు కూడా నచ్చలే. అది టోటల్ అన్ఫేర్. అది పాపం అది తను కూడా మనిషే కదా, తన రోబో అని ఏదో ఒక ఐదుగురు కామనర్స్ వచ్చి ఒకేసారి మీద నడిపి నాకు అది కావాలి ఇది కావాలి ఇది కావాలి. నిజంగా అక్కడ 10 మంది ఉన్నప్పుడు మీరు నచ్చింది ఐదుగురు నచ్చినని చెప్తే వాళ్ళు ఉండగలుగుతారు. ఉన్నది ఒకే ఒక పర్సన్, అంతమంది వచ్చి ఒకేసారి చెప్తే తనని ఏం చేస్తారు? తను మనం ఆల్రెడీ మధ్యలో ఒకసారి చూసాము, రైస్ పెడుతున్నప్పుడు కూడా వాళ్ళందరూ వచ్చి కన్ఫ్యూజ్ చేశారు. రైస్ ఎక్కువ అవుతుందని కొంతమంది, తక్కువ అవుతుందని కొంతమంది, ఎక్కువైనా పర్లేదులే మిగిలితే సాయంత్రం తిందామని కొంతమంది చెప్పడం జరిగింది. ఎక్కువైపోతే ఎందుకు వేస్ట్ అవుతుంది అని చెప్పి. కామెడీ ఏంటంటే హరీష్ ఒక రైస్ మిగిలిపోతే అంట ఫ్రిడ్జ్ లో పెట్టుకుని వేడి చేసుకుని తింటాడంట. బుద్ధున్నాడు ఎవడో అలా చేయండి నాకు తెలిసి. కర్రీనా రైస్ వేడి చేసుకుని ఆయన అంతా చాలా డిఫరెంట్ మనిషి. పైగా ఏంటంటే మాట్లాడేటప్పుడు మామూలుగానే బేసిక్ గానే ఆయన బిహేవియర్, ఆయన బాడీ లాంగ్వేజ్ చాలా చిరాగ్గా ఉంటుంది. అసలు నచ్చదు. ఆయన ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ నచ్చవు నాకు. గుండెగాడు గుండె ఓకే నచ్చదు. అలాంటిది ఆయన వచ్చి తనుజాని బాడీ లాంగ్వేజ్ కోసం అండ్ బిహేవియర్ కోసం మాట్లాడుతుంటే పర్టికులర్గా ఈ పాయింట్ గురించి మళ్ళీ అంటాడు, అన్నం పెట్టేవాళ్ళు అన్న పూర్ణలా కనిపించాలి, అలా పెడితేనే బాగుంటుంది. అంటే వాళ్ళు ఎక్కడ రిటేట్ అయ్యారో తెలీదు మరి మేబీ. కానీ ఒకేసారి అంతమంది ఫుడ్ పెట్టే వాళ్ళ గురించి వీళ్ళు ఆల్రెడీ బయటే ఉంటున్నారు, వీళ్ళ కోసం మాత్రమే ఫుడ్ చేయాలి. అలాంటప్పుడు ఆబ్వియస్లీ ఎవరికైనా సరే ఉంటుంది లోపల ఫ్రస్ట్రేషన్ ఉంటుంది. కొన్నిసార్లు చూపించాల్సి వస్తుంది కూడా, ఏమో చూపించిందేమో. కానీ వీళ్ళు ఏంటంటే దాన్నే పాయింట్అవుట్ చేసుకొని దాన్ని పెట్టి నామినేట్ చేశారు. అందులోని ప్రతిసారి ఈ హరీష్ గారికి నోటి దూల ఎంత ఎక్కువ అంటే, ఈ వర్డ్ వాడచ్చో లేదో నాకు తెలీదు బట్ చెప్తున్నాను, ఆయనకి ఎంత నోటి దూరదంటే ప్రతిసారి మధ్యలోకి దూరుతాడు. ఏంటో అసలు నాకు అర్థం. ఎవరు డిస్కస్ చేసుకున్నా మధ్యలోకి దూరిపోతాడు, మాట్లాడతాడు. ఎక్కడ కంటిన్యూ చేస్తావు పాయింట్ లేకుండా హరీష్? బయటకు వచ్చాక ఈ వీడియో చూడు, ఎక్కడ లేకుండా ఎక్కడ దూరేస్తాను నువ్వు, నాకు అర్థం కాదు. హరీష్ అయినా రివర్స్లో వచ్చి మళ్ళీ నన్ను నామినేట్ చేస్తాడని బయటకు వచ్చాక ఈ రివ్యూస్ ఇచ్చే వాళ్ళ వీళ్ళిద్దరు నాకు నచ్చలేదు నామినేట్ చేయండి అని. సో అలా అనిపించింది అనమాట. సో తనుజ అయితే కొంచెం నాకు మంచిగా అనిపించలేదు. తనుజ నామినేట్ చేయడం మంచిగా తనుజ నామినేట్ చేయడం అనేది అంత మంచిగా అనిపించలేదు. నా ఒపీనియన్ ఏంటంటే తనుజ గుడ్ గర్ల్, చాలా బాగా ఆడుతుంది, చాలా 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 మంచి అమ్మాయి. సో నా సపోర్ట్ అయితే తనకే అనమాట. ఇక్కడ విషయం ఏంటంటే వీళ్ళు బిగ్ బాస్ హౌస్లో ఓనర్స్గా ఉండమని చెప్తే బిగ్ బాస్ హౌస్ మొత్తం కట్టించి బిగ్ బాస్ హౌస్లోకి సెలబ్రిటీస్ పిలిచినంత రేంజ్లో ఫీల్ అయిపోతున్నారు అబ్బా వీళ్ళు. బిగ్ బాస్ హౌస్ ఆల్దబ్బా, అలా ప్రాక్టికల్ మాత్రమే. బట్ ఏంటంటే వీళ్ళు గేమ్లా కాకుండా నిజంగా కామనర్స్ ఎవరైతే 6 మెంబర్స్ ఉన్నారో వీళ్ళ గేమ్లా కాకుండా ఇంకేదో ఎక్స్ట్రా ఫీల్ అయిపోతాం, మేము అసలు తోపు తురుము అన్నట్టుగా ఫీల్ అయిపోయి చేస్తున్నారు. బట్ ఇట్స్ ఓకే. ఈ నామినేషన్ ఎలా జరిగింది. నెక్స్ట్ నామినేషన్ తెలుసు కదా, మన ఫ్లోరా షైని అండ్ అలాగే సుమన్ శెట్టి వచ్చారు. ఆ సుమన్ శెట్టి హ్యామర్ తీసుకోవడం అసలు నాకు చాలా అది సర్ప్రైజ్. అసలు ఎక్స్పెక్టెడ్ లో అన్ఎక్స్పెక్టెడ్ అది అసలు ఎవ్వరు ఎక్స్పెక్ట్ చేసింది వేరే, జరిగింది వేరే. వచ్చాడు, తీసుకున్నాడు, మళ్ళీ సేమ్ సంజన నామినేట్ చేసి హ్యామర్ వచ్చి ప్రియాకి ఇచ్చాడు కదా. ప్రియా వచ్చి ఎవరు నామినేట్ చేసింది? రాము రాథోడ్ని నామినేట్ చేసి. ఇందులో పెద్ద నామినేట్ చేసినప్పుడు వాళ్ళు చెప్పిన పాయింట్లు కానీ అక్కడ పెద్ద ఏం జరగలేదు. తొక్కేశారమ్మా లోకల్ పాలిటిక్స్, టాలెంట్ అంతా తొక్కేశారమ్మా. డిస్కస్ చేసి యాక్చువల్లీ ఏమన్నది, ప్రియా జెన్యూన్ గానే తను ఆల్రెడీ నామినేట్ చేశారు, నేను కొత్త వాళ్ళు నామినేట్ చేస్తాను అని చెప్పేసి ఆయన ఇవ్వడం జరిగింది.
బట్ అది ఫెయిరా అన్ఫెయిరా అంటే గనక అది జస్ట్ వాళ్ళు నామినేషన్లో పెట్టారు. ఇక్కడ విషయం ఏంటంటే కామనర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా బ్రెయిన్ బాగా ఎక్కువ వాడేస్తున్నారు. వాడాల్సిన దానికంటే చాలా టూ మచ్గా వాడేస్తున్నారు అనమాట. సో అందులో భాగంగానే వాళ్ళు నామినేషన్లో నామినేట్ చేసిన సరే వద్దు, వాళ్ళు ఓన్ నామినేషన్స్ పెట్టారనమాట. తెలివితేటలు వాళ్ళ ఓన్ నామినేషన్స్ పెట్టి ఆల్మోస్ట్ అందరూ నామినేషన్ లో ఉండేలాగా జాగ్రత్త పడి బాగా చేశారనమాట. క్లియర్ గా బాగా సెట్ చేశారన్నమాట. మొత్తం అందరూ సర్దారు అలాగా. మైక్ బాగా పగడ్బందీగా ప్లాన్ చేసావు మైక్. నువ్వు అయిపోయావా? ఓకే, ఒకేసారి ఇద్దరు కొద్దిబ్బా ఎందుకు చాలా ప్రీ ప్లాన్డ్ గా చేశారు. సో లాస్ట్ సర్ప్రైజ్ అయితే ఇంకా తెలుసు కదా, భరణి గారు ఒక్కరే నామినేట్ అయ్యలేరు అందులో. కాబట్టి భరణి గారిని నామినేట్ చేసి యునానిమస్ పవర్ ఇచ్చారు కాబట్టి ఓనర్స్ నుంచి ఒక నామినేట్ చేయమంటే ఇంకా డిమాన్ పవన్ ని నామినేట్ చేయడం జరిగింది. తన బాడీ లాంగ్వేజ్ నచ్చట్లేదు, తను ఆరోగ్యంట్ గా ఉన్నాడని ఏదో చెప్పారు. భరణి గారికి యానిమేషన్ అంటే నచ్చదేమో. భరణి గారికి యానిమేషన్ అంటే నచ్చదేమో. ఏమో లేదులే, అంటే ఒక నామినేట్ చెయ్యాలి, అతనికి డిమాన్ పవన్ మీద అనిపించింది, సో చేస్తారు. అక్కడ డిస్కషన్ జరిగింది కానీ అందులో పెద్ద ఏమీ లేదబ్బా. కానీ ఈ రోజు ఎపిసోడ్లో ఎవరైనా సరే ఒక మాట చెప్తే దాని మీద నుంచోవడం అనేది చాలా తక్కువ. కానీ సంజన గారు నిలబడ్డారు. ఏ మాట మీద? కంటెంట్ ఇస్తా, గేమ్ అంటే ఏంటో ఆడి చూపిస్తాను. ఆ రోజు నైట్ జుట్టు ముడేసి చెప్పినందుకు నేను రేపు నుంచి గేమ్ ఏంటో చూపిస్తాను. తీస్తా, నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా, నా తడాకా చూపిస్తా అన్నందుకు. సరే, ఈ రోజు సంజన గారు ఇచ్చిన కంటెంట్ కి అయితే నా జాస్ నొప్పి వచ్చేది తెలుసు అసలు నిజంగా. సంజన సో సంజన చాలా రోజులు కంటిన్యూ అవుతుంది. సో బిగ్ బాస్ కావాల్సింది కూడా అదే కాబట్టి చాలా సరదాగా గొడవలు పెడుతుంది. గుడ్డు తొబ్బేసి సైలెంట్ గా కూర్చుంది అన్నమాట. గుడ్డులో పంచాయతీ పెట్టింది. మీరు కొట్టుకు చావండి, నేను ప్రేక్షకుణ్ణి, మీలో మీరు కొట్టుకుని చావండి, నన్ను ఎంటర్టైన్ చేయండి అంతే. మమ్మల్ని గుడ్డు కోసమైన గొడవ ఎపిసోడ్ మొత్తం జరిగింది, ఇంకా స్టిల్ అవుతూ ఉంది అది. అసలు హైలైట్ కదా నిజంగా, చిన్న గుడ్డు. కానీ ఈ డిస్కషన్లో నాకు ఒక్కటి నచ్చిన విషయం ఏంటంటే సంజన గారు చేసి ఉన్నట్టుగా మాట్లాడేస్తున్నారు అనమాట. ఆవిడ హానెస్ట్ గా షీఈస్ నాట్ హైడింగ్ ఎనీథింగ్, ఇది చెప్పేస్తున్నారు. చాలా జెన్యూన్ గా, చాలా స్ట్రాంగెస్ట్ కంటెస్టెంట్ హౌస్ అన్నమాట. సో బికాస్ ఏంటంటే తను గుడ్డు దొబ్బేసింది కాబట్టి ఆయన దొంగతనం కాదు, తస్కరించుట ఉందాం మనం తెలుగుగా. ఓకే, తన గుడ్డు తెలుగుగా తస్కరించి దొరికిపోయిన వెంటనే నేనే కాదు మీరు ఉన్నారు కదా దొంగ దొంగ నా ఒక్కడే చూపిస్తావేంటి, వెనకాల నీ అమ్మ నేను దొరికిపోయి సగం మంచుకుందాం మనం అని చెప్పేసి తెలుగుగా భరణి గారిని తనుజాని ఇరికించిందనమాట. ఇరికించడం ఎందుకు అవుతుంది, తర్వాత డిస్కషన్ జరిగింది కదా. వాళ్ళు గుడ్డు తగ్గింది అన్నప్పుడు భరణి గారే చెప్పారు ఇక్కడ ఏమని, నేను మన కిచెన్ లో ఉన్నప్పుడు నేను తనుజాని అడిగాను, క్రేవింగ్స్ వస్తున్నాయి నాకు. సో ఎక్కడ గుడ్డు 3 ఉన్నాయి ఏంటంటే మన సంజన తీసుకుంది, ఎవరికి చెప్పొద్దండి అని చెప్పినప్పుడు తెలిసినట్టే కదా. అంతే కదా మరి, అదే విషయం చెప్పింది కదా. కానీ యాక్చువల్లీ ఏంటంటే ఇక్కడ బర్నీ కూడా ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో బ్యాడ్ అవుతాడు. ఎందుకంటే ఒక విషయం చెప్పనా, ఎక్కడి నుంచో దూరంగా ఒక విషయం చెప్పి తింటావా అని అడిగినప్పుడు నాకు సరిగ్గా కనిపించలేదు, ఏదో అనుకున్నాను అక్కడ అన్నాడు. అది మరి అప్పుడు ఫేక్ అన్నట్టే కదా, ఆల్రెడీ తెలిసిన విషయం. మరి ఆ విషయం ఎందుకు కవర్ చేయాలి? ఇక్కడ ఆయన ఏంటంటే ఏదో అని చెప్పడం కాదు కానీ ఆయనకి తెలుసు అది ఏదో అని కవర్ చేశారు. ఇది చాలా క్లియర్ గా అర్థమైపోతుంది. క్లియర్ గా డ్రైవ్ చేశారు. అక్కడ విషయం ఏంటంటే ఈవిడ ఫన్నీ వేలో చెప్పాలంటే నేను దొరికిపోయాను 50-50 పంచుకున్నా, క్రైమ్ ఏదైతే ఉందో దాన్ని 50-50 చేసుకుని నేను ఒప్పుకున్నాను, మీరు ఒప్పుకున్నాను చెప్పినప్పుడు నాకు నవ్వు వచ్చింది. మనతో పాటుగా ఎవరైతే కామనర్స్ ఉన్నారో వాళ్ళందరూ ఫ్యూజులు ఎగిరిపోయినాయి. అవునా, మరి ఎంత రాద్దాం ఎందుకు చేస్తారు అనిపించింది అనమాట. అక్కడ మళ్ళీ భరణికి అండ్ హరీష్ కి జరిగింది నాకు ఇది చూసినప్పుడు హైపర్ అయిపోతారు అనుకున్నాను. కానీ మళ్ళీ అప్పటికప్పుడుకే వెంటనే ఇద్దరు కూల్ ఇంజిన్ ఆన్ చేసుకున్నట్టు వెంటనే కూల్ చేసుకొని హక్ చేసుకొని మాట్లాడి బాగా అగ్రెసివ్ అయ్యారు. ఇక్కడ ఎంత గొడవ జరుగుతుంటే సంజన గారు అక్కడ మూలను కూర్చొని అలా సేమ్ ఎక్స్ప్రెషన్ చేంజ్ చేయకుండా నాకు నిజంగా అనిపిస్తుంది
ఈవెన్ అంటే యాక్ట్ చేస్తుందా లేదంటే నిజంగా ఆవిడ కావాలనే కంటెంట్ ఇద్దాం, నేను ఆడతాను గేమ్ అంటే ఏంటో చూపిస్తానని చెప్పింది కాబట్టి ఆ పాయింట్ మీద స్టాండ్ అయిందా, స్టాండ్ అయ్యి ఎలా గేమ్ ఆడిందా నాకు తెలియదు కానీ బట్ ఆవిడనైతే నిజంగా మెచ్చుకోవాలి తెలుసు. అంతమంది ఒకేసారి ఆవిడ మీద పడిపోతున్నా సరే కనీసం చీమ కుట్టినట్టు కానీ దోమ వాలినట్టు కానీ అసలు ఏమి ఎక్స్ప్రెషన్ ఇవ్వకుండా సైలెంట్గా అలా చూసి మీరు కొట్టుకు చావండి నన్ను ఎంటర్టైన్ చేయండి అన్నట్టుగానే బిహేవ్ చేసింది నిజంగా. యాక్చువల్లీ చాలా బాగా ఆడింది అనమాట. చాలా బాగా ఆడింది అసలు. నేను మనం ఫస్ట్ లో ఏమనుకున్నాము, ఎవరైతే హరీష్ ఉన్నాడో హరీష్ శ్రీజ బాగా కంటెంట్ ఇస్తున్నారు, సో చాలా బాగా కంటెంట్ ఇస్తున్నారు అని చెప్పి అనుకున్నాం. బట్ నిన్నటి ఎపిసోడ్ లో మనం మాట్లాడింది ఏంటి, సో సంజన కనిపించినప్పటికీ బ్యాడ్ అవుతుంది అన్న. బట్ ఈ రోజు ఏంటంటే ఓకే గేమ్ లో ఒక భాగంగా గుడ్ ఆర్ బ్యాడ్ కంటెంట్ అయితే ఇస్తుంటాను, కంటెంట్ ఇచ్చింది. ఇంకో విషయం ఏంటంటే ఆవిడ నిజంగా సంజన విషయంలో ఒప్పుకోవాలి, గుడ్డు దొంగతనం చేసింది ఒప్పుకుంది. అండ్ ఎవరైతే చూసారో వాళ్ళ పేర్లు కూడా చెప్పింది, తప్పేమీ లేదు. ఏముంది, అది గేమ్ దొరికిపోతే అందులో పక్కన కూడా దొరికిచ్చేది అంతే. ఉన్న వాళ్ళని పెట్టింది కానీ మిగతా వాళ్ళని ఎవరిని పెట్టలేదు కదా. అక్కడ వాళ్ళిద్దరు చూసారు కాబట్టి వాళ్ళదే చెప్పింది. ఇది రైట్. అలా కూడా ఎక్స్పెక్ట్ చేస్తుంటారు, అనవసరంగా దొరికిపోయింది అనుకుంటారు. సంజన ఈరోజు చేసింది నాకు నిజంగా హార్ట్ఫుల్గా రైట్ అనిపించింది. అంటే దొంగతనం చేయడం తప్పైనా కానీ హానెస్ట్గా ఒప్పుకొని మిగతా వాళ్ళని ఇరికించిందని చెప్పడం వాళ్ళకు కూడా తెలుసు అని చెప్పింది. ఇది తను ఒక గేమ్ లాగే చేయడానికి ట్రై చేస్తుంది. అది కొంచెం సీరియస్ అయ్యింది. మిగతా వాళ్ళు ఏంటంటే టూ మచ్ పర్సనల్గా తీసుకున్నారు. ఈ ఒక్క గుడ్డి విషయాన్ని తీసుకొని మన కామన్ ఇంటూ ఓనర్స్ ఉన్నారు కదా, కష్టపడి ఇటుక కట్టి ఇంట్లో కట్టించారు కదా బిగ్ బాస్ హౌస్. ఆ 6 ఓనర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా కొంచెం ఓవర్ చేసేసి నీ ఒక్కదాని వల్ల మిగతా వాళ్ళని కూడా మేము ఇంట్లోకి ఎలా చేయమని చేయడం వల్ల ఎవరైతే సెలబ్రిటీస్ ఉన్నారో వాళ్ళు కూడా కొంచెం అగ్రెసివ్గా ఫీల్ అయిపోయారు. అసలు సెలబ్రిటీస్ ఈ విషయంలో అయితే అసలు తప్పే లేదు. నాకు ఫస్ట్ నుంచే సెలబ్రిటీస్ వైపు ఏమీ తప్పు అనిపించట్లేదు. బట్ కంటెంట్ విషయంలో అయితే మన సంజన గారే ఇస్తున్నారు తప్ప మిగతా పెద్దగా కంటెంట్ ఏమీ లేదు. ఆ కంటెంట్ మీద వీళ్ళు మాట్లాడుతున్నారు. ఈ గేమ్ ఎవరు ఆడలేదు, బిగ్ బాస్ ఆడుతున్నాడు. ఎందుకు చెప్పనా, అదే ఒక కామనర్స్ ఇటువైపు పెట్టేస్తే సింపతి ఈజీగా వచ్చేస్తుంది. అదే ఇటువైపు పెట్టామనుకో సెలబ్రిటీస్ మీద సింపతి క్రియేట్ చేయడానికే కదా ఇదంతా చేసింది. ఈగో క్లాషెస్ వస్తాయి అనమాట ఇద్దరి మధ్య. అది మన బిగ్ బాస్ ఆడుతున్న గేమ్ అనమాట. ఈ గేమ్ లో వీళ్ళందరూ పాత్రధారులు అంతే. బిగ్ బాస్ మనం ప్రేక్షకులు, మీరు గెలిచారు. ఈ రోజు నిజంగా సంజన ఇచ్చిన కంటెంట్ అయితే హ్యాట్స్ ఆఫ్ అనమాట. ఆవిడ అంత కూల్ గా కామ్ అండ్ కంపోజ్డ్ గా ఉండే, బట్ లాస్ట్ లో కూడా ఏడ్చింది. ఆల్మోస్ట్ వాళ్ళందరూ డిస్కస్ చేసి చాలా సేపు ఆపింది, ఆవిడ ఎమోషన్ ఆపింది. సరే ఎంత వరకు వెళ్తుంది, ఇది ఎంత ఎక్స్ట్రీమ్ వెళ్తుందో చూద్దాం. కానీ ఆ విషయంలో కూడా ఇప్పుడు పాపం తను సంజన బాధపడుతుంది. అంతమంది ఒకేసారి కార్నర్ చేశారు, ఏదో దొబ్బేశారన్నో కొంచెం ఎఫెక్ట్ ఎవరో తీసుకోలేరు. దొంగ అంటే ఎవరు తీసుకోలేరు కదా, అలాగే తీసుకోలేకపోయింది. ఆ టైంలో ఫ్లోరా షైన్ వచ్చి ఫ్రీ బర్డ్ అన్న టాపిక్ ఎంత తెచ్చింది డైలాగ్ చెప్పింది. అబ్బా ఏమన్నది, అదే ఏమందంటే ఏసా లగ్తా హై పెట్టి అంటే అర్థమైంది నాకు తెలియదు. అంటే మేబీ నువ్వే చేసావని చెప్పింది అనుకుంటా. అది దానికి మీనింగ్ ఒకసారి చూడండి. మేము నిజంగా డిక్షనరీలో కానీ గూగుల్లో కానీ ఎక్కడా వెతకలేదు. కామెంట్లో చేయండి. కానీ ఆ మధ్యలో ఆశ షైని ఫ్లోరా షైని రావడం కానీ వాళ్ళిద్దరి మధ్య మైండ్ లేదు ఏంటి నాకు అర్థం కాదు. ఏమంటే ఏదో సంథింగ్ ఏదో జరిగిందేమో అనుకున్నాను. ఏం జరగలేదు అక్కడ. పాపం ఆవిడేమో ఒక రకంగా బాధపడుతుంటే మధ్యలో నిన్న టాపిక్ ఎందుకు మళ్ళీ మధ్యలో ఫ్రీ బర్డ్ టాపిక్ అది అని అక్కడ సంజన కట్టగా అన్నది. అసలు ఫ్రీ బర్డ్ అన్న ఏ టెక్స్టైల్ తప్పు కాలేదు, మరి ఎందుకు ఇవిడ ఎంతలా వారదు అక్కడ అదంతా ఒకటైతే మధ్యలో రీతు చౌదరి ఒకటే, నువ్వు తనుజ ఎందుకు తన మీద కన్సర్న్ చూపిస్తుంది, తన మీద తనకి కన్సర్న్ లేనప్పుడు మీరు ఎందుకు కన్సర్న్ చూపిస్తున్నారని మధ్యలో వాయిస్ రేజ్ చేసి ఏదో చేద్దాం అనుకుంది. కంటెంట్ ఇవ్వడానికి ట్రై చేసింది, బట్ అక్కడ అది కంటెంట్ కాదు, దాన్ని ట్రై చేసింది. రీతు బాగా ఫెయిల్ అయింది. ఈవెన్ అక్కడ కూడా ఎక్కడ మన తనుజ నామినేట్ చేసినప్పుడు కూడా రీతు వాయిస్ మాట అన్న తర్వాత సారీ చెప్తే జరగదు, మాట అనక ముందు సారీ చెప్ప జరుగుతుంది. ఓకే ఫైన్, మళ్ళీ ఐఎమ్ సో సారీ. నేను ఆ సెన్స్లో నేను చెప్పలేదు,
అక్కడ కూడా చెప్పింది. కానీ అక్కడ ఎవరు ఓనర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు సక్సెస్ అయ్యారేమో కానీ అక్కడ వాళ్ళని కన్విన్స్ చేయగలిగిందేమో కానీ ఆడియన్స్ ఎవరికి రీతు చౌదరి మాటలు నచ్చలేదు. యాక్చువల్లీ ఎందుకు తేవాలి అసలు రీతు చౌదరి ఆ పాయింట్ నాకు అసలు అర్థం కాలేదు. ఎందుకంటే వాళ్ళు అంటే డబ్బు గురించి మాట్లాడుతున్నప్పుడు నిజంగా హర్ట్ అయ్యాను మధ్యలో నేను నువ్వు అడిగినప్పుడు అని చెప్పింది. ఇట్స్ ఓకే, అది పాయింట్లెస్, అది లైట్ తీసుకోవాలి. అయితే ఆమ్లెట్ వేసుకోవాలి, ఇంకేం చేయాలి మనం. సో ఇది మరి ఇంకా సంజన ఏడుపు దగ్గర ఆగిపోయింది ప్రెసెంట్ ఇవాళ ఎపిసోడ్. సో రేపు ఎలా నీకు విషయం తెలుసా, మనం లాస్ట్ ఎపిసోడ్ లో మనం ఏం చెప్పామంటే ఫుడ్ విషయంలో టాపిక్ గొడవ వస్తుంది ఖచ్చితంగా ఫర్దర్ గా అని చెప్పేసి అన్నాం. ఏంటంటే సో రేపటి ఎపిసోడ్ లో ఏంటంటే నా గెస్ ప్రకారం సో ఈ ఫుడ్ టాపిక్ మీద కూడా ఎవరైనా పాయింట్ రేస్ చేస్తారేమో అనిపిస్తుంది. అవ్వచ్చు. సో మేము చెప్పింది వండలేదు, అవును అవును, సో మాకు నచ్చినట్టుగా ఉండలేదు, ఒకటి చెప్తే ఒకటి వండారనే మిక్స్డ్ కన్వర్జేషన్ ఏవైతే ఉన్నాయో సో రేపు కాకపోయినా ఫర్దర్ గా సరే బిల్డ్ అవుతాయి. ఇది బట్ మనకి ఏంటంటే అది ఈ రోజు ఈ మరుసటి రోజు వచ్చేసింది అనమాట. అవును. సో చూస్తూ ఉండు, ఇప్పటి నుంచి సంజన వర్సెస్ హౌస్ అనేది జరుగుతుంది గేమ్. ఎందుకంటే సంజనాకి కంప్లీట్ గా ఓనర్స్ మొత్తం యాంటీగానే ఉన్నారు. అండ్ అలాగే ఇప్పుడు ఎవరైతే టెనెంట్స్ ఉన్నారో వీళ్ళందరూ కూడా సెలబ్రిటీస్ కూడా యాంటీగానే ఉన్నారు. సో సంజన ఒక సైడ్, రిమైనింగ్ అందరు కూడా ఒక సైడ్. బట్ అందులో 2 గ్రూప్స్ మళ్ళీ ఓనర్స్, టెనెంట్స్. సంజన మీద టార్గెట్ కానీ తను ఆడుతుంది, బాడీ చూపిస్తుంది. ఇప్పుడు ఇక్కడ మెయిన్ గా సంజనకి ఎవరైనా సపోర్ట్ చేయాలంటే అది బిగ్ బాస్ సపోర్ట్ చేయాలి. ఎందుకంటే హౌస్ మొత్తం ఒకరి మీద యాంటీ అయినప్పుడు ఇంకా బిగ్ బాస్ సపోర్ట్ చేయాలి. బయట నుంచి ఏం సపోర్ట్ చేసినా పెద్ద ఉపయోగం లేదు కాబట్టి ఆడియన్స్ మీరు సపోర్ట్ చేయాలన్నమాట. సో చూద్దాం. ఇది వాళ్ళ ఇంకేమైనా ఉన్నాయా, ఏమైనా మర్చిపోయా? అంతే కదా. ఎస్, ఇది ఇవాళ ఎపిసోడ్. అయితే నిజంగా సంజన డే అని చెప్పుకోవచ్చు. గుడిలో పంచాయతీ హైలైట్ అయ్యింది. అందులో సంజన పంచాయతీ కాదు, ఇది గుడ్డులో పంచాయతీ. మన సంజన కీ రోల్ ప్లే చేసింది. మిగతా వాళ్ళందరూ కూడా పాత్రదారులు అలాగ వచ్చి గొడవలు ఆడుకుని ఏమైనా నడుచుకుంటూ వెళ్ళిపోయారనమాట. సో రేపటి ఎపిసోడ్లో ఏం జరుగుతుందో చూద్దాము. మళ్ళీ రేపటి ఎపిసోడ్ రివ్యూతో మళ్ళీ మీ ముందుకు వస్తాము. అండ్ దెన్ కీప్ వాచింగ్. బాయ్.